నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్ నేను కిరణ్. ఇప్పటి వరకు మీరు ఎప్పుడు వినని ఒక వింత సంఘటన గురించి చెబుతా. సాధారణంగా ఎవరికైనా ప్రెగ్నెన్సీ అనేది గర్భాశయంలో పిండం పెరుగుతుంది. అయితే యూపీలోని ఓ మహిళ వైద్య చరిత్రలో జరిగిన వింత ప్రెగ్నెన్సీ ఒక సంచలనంగా మారింది. ఆమెకి లివర్ ప్రెగ్నెన్సీ వచ్చింది. అంటే లివర్ లో పిండం పెరగడం. ప్రపంచంలోనే అత్యంత అరుదైన ఘటన ఇది రికార్డుకెక్కింది. అసలు ఇలా జరుగుతుందా? ఇలా జరగడానికి ఏంటి కారణం? ఒకవేళ ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఏం చేయాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. మెడికల్ హిస్టరీని ఒక్కసారిగా షాక్ కు గురి చేసిన ఈ ఘటన గురించి అసలు ఏం జరిగిందో చూద్దాం. ప్రపంచంలో ఎన్నో వింతలు జరుగుతుంటాయి. అలాంటి వాటిలో ఇది కూడా ఒకటి. మామూలుగా అయితే మహిళల్లో పిండం ఎక్కడ పెరుగుతుంది? యూపీలో మాత్రం ఓ మహిళకు లివర్లో పిండం పెరిగింది. వినడానికి చాలా విచిత్రంగా ఉన్నా ఇది నిజంగానే జరిగింది. స్కాన్ చేసిన డాక్టర్లే షాక్ అయ్యారు. ఇప్పటి వరకు ప్రపంచంలో ఇలాంటి కేసులు 18 ఉన్నాయి. అందులో యూపీలో జరిగిన ఘటన ఒకటి. అత్యంత అరుదుగా జరిగే విషయం ఇది. లివర్ ప్రెగ్నెన్సీ అంటారు. మరి అసలు ఈ ప్రెగ్నెన్సీ ఎందుకు వస్తుంది? లివర్లో పిండం ఎలా పెరుగుతుంది అనే సందేహాలు వస్తాయి. అసలు ఏం జరిగింది? అయితే ఎప్పటిలాగే రొటీన్ చెకప్ కోసం అని వెళ్ళింది. డాక్టర్ స్కానింగ్ కోసం అని రాశారు. ఎంఆర్ఐ స్కాన్ తీసి అంతా బాగానే ఉందా అని చెక్ చేయాలని అనుకున్నారు. కానీ అప్పుడే వాళ్లకు షాకింగ్ వార్త తెలిసింది. పిండం గర్భాశయంలో కాకుండా లివర్లో పెరుగుతున్నట్లు గుర్తించారు. ఒక్కసారిగా హడలిపోయారు. ఇదేం వింత అని ఆశ్చర్యపోయారు. యూపీలోని బులంద్షహర్లో జరిగిన ఘటనతో వైద్యులు కూడా షాక్ అయ్యారు. అయితే అప్పటికే గర్భం దాల్చి 12 వారాలైంది. కానీ ఇది చూసిన వైద్యులు ఏం చేయాలో అర్థం కాక కాసేపటి వరకు అలాగే ఉండిపోయారు. లివర్లో కుడివైపున పిండం పెరుగుతున్నట్లు స్కానింగ్లో తేలింది. అంతేకాదు ఆ సమయంలో శిశువు హార్ట్ బీట్ని కూడా గమనించారు. అంతవరకు ఎప్పుడు జరిగిన ఘటన జరిగేసరికి డాక్టర్లు ఆమె మెడికల్ హిస్టరీని తిరిగేశారు. కానీ ఈ మహిళకు ఇప్పటికే 2 పిల్లలు ఉన్నారు. మూడోసారి గర్భం దాల్చింది. అయితే దాదాపు 2 నెలలుగా పొత్తి కడుపులో తరచూ నొప్పి వస్తోంది. వాంతులు కూడా అవుతున్నాయి. చాలా మంది వైద్యులను కలిసి రకరకాల మందులు వాడింది. అయినా ఉపయోగం లేకుండా పోయింది. ఇక చివరకు స్కాన్ చేయగా ఆమె అసౌకర్యానికి కారణం ఏంటో తెలిసింది. ప్రపంచంలో ఇప్పటి వరకు ఇలాంటి కేసులు 18 వరకు ఉండగా మొట్టమొదటిసారిగా ఇండియాలో ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. ఇలాంటి ప్రెగ్నెన్సీలు 14 వారాలకు మించి ఉండవు అన్నది ప్రాథమికంగా వైద్యులు తెలిసిన విషయం. అంటే ఆ తర్వాత ఆ పిండం తల్లి ప్రాణాలను అపాయంలో పడేస్తుంది. అలాంటి పరిస్థితుల్లో సర్జరీ చేసి ఆ పిండాన్ని తీసేయడం తప్ప మరో ఆప్షన్ ఉండదని చెబుతున్నారు వైద్యులు. ఇది ఏ రకమైన ప్రెగ్నెన్సీ? మెడికల్ పరిభాషలో దీనిని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. అంటే ఫలదీకరణం చెందిన అండం గర్భాశయం నుంచి కొన్నిసార్లు బయటకు వస్తుంది. అండవాహికలో చేరే అవకాశం ఉంటుంది. అయితే చాలా అరుదుగా ఇది లివర్లోకి వెళ్ళింది. లివర్లో ఇలా పిండం ఎదగడం మొదలవడాన్ని ఇంట్రాహెపాటిక్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. ఇప్పటి వరకు చైనా, నైజీరియా, అమెరికా సహా ఐరోపా దేశాల్లో ఇలాంటి సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఇది చాలా ప్రమాదకరమైన కండిషన్. లివర్ అనేది శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవం. రక్తనాళాలతో అనుసంధానమై ఉంటుంది. సరిగ్గా ఇక్కడే పిండం ఉండడం వల్ల లివర్కి అందే పోషకాలన్నింటినీ ఈ పిండమే గ్రహించే ప్రమాదం ఉంటుంది. అంటే ఆ మేరకు కాలేయం పాడైపోతుంది. అంతేకాదు ఇలా జరగడం వల్ల తల్లి ప్రాణాలకు ముప్పు కూడా తప్పదు. నిజానికి ఇలాంటి కండిషన్ వచ్చిందంటే అది ప్రాణాలు తీసేంత వరకు వెళ్లే ముప్పు ఉంటుంది. ముఖ్యంగా ఇంటర్నల్ బ్లీడింగ్, కాలేయం పగలడం లాంటి తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. పిండం ఎదిగే కొద్దీ లివర్పై ఒత్తిడి పడి ఇలా జరిగే అవకాశాలు ఉంటాయి. సరైన టైంలో గుర్తించి చికిత్స అందించకపోతే పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయని చెబుతున్నారు ఎక్స్పర్ట్స్. కొన్నిసార్లు ఇది ప్రాణాలు కూడా తీసేస్తుంది. అయితే కొన్ని సందర్భాల్లో వైద్యులు ఈ పిండాన్ని తొలగించి కొంతవరకు ప్రాణాలు కాపాడగలిగారు. మరీ విపరీతంగా బ్లీడింగ్ అవ్వకుండా ఉండాలంటే సర్జరీ చేయక తప్పదు. అయితే ఇది అనుకున్నంత సులువైన సర్జరీ కాదు. లివర్ సర్జన్తో పాటు రేడియాలజిస్టులు, గైనకాలజిస్టులు కలిసి చేయాల్సి ఉంటుంది. ఎక్కడ ఏ చిన్న తేడా వచ్చినా తల్లి ప్రాణాలకే ప్రమాదం. ప్రస్తుతానికి యూపీ మహిళను వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. వీలైనంత వరకు ఆమె ప్రాణాలు కాపాడి ఆ పిండాన్ని తొలగించాలని చూస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా టీం సిద్ధమవుతోంది. ఇండియన్ మెడికల్ హిస్టరీలోనే ఇదో సంచలనంగా మారింది. అయితే తల్లి ప్రాణాలకు ఏమీ కాకుండా సర్జరీ చేయడమే సవాలుతో కూడుకున్న పని. ప్రస్తుతానికి వైద్యులు ఆ ప్రయత్నంలోనే ఉన్నారు. కానీ ఇలాంటి ఘటనల గురించి విన్నప్పుడే అనిపిస్తుంది ఇంకెన్ని వింతలు చూడాలో అని. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి క్యూ న్యూస్.